ఇప్పుడు అదే అన్నారుగా పౌలు గారు, నేను వద్దన్నా ఈ ప్రయాణం చేశారు, అయినా ఏం కాదు, ధైర్యం తెచ్చుకోండి. కొన్నిసార్లు మన ఇష్టాలు ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే కష్టాలకు తీసుకెళ్తాయి. అయినా కూడా ఏం చేయాలి? ప్రభు వైపు తిరగాలి. ప్రభువా నాకు ఒక్క అవకాశాన్ని మరలా ఇవ్వండి. వీళ్ళకి పలకలు దొరికినట్టు, ఓడ రెక్కలు దొరికినట్టు మీకు కూడా ఏడు దొరికితే బయటికి రాడండి. వాస్తవానికి ఓడలో ప్రయాణమే వెళ్ళే పరిస్థితి లేదు, కానీ ఓడ ముక్కలైపోయినాక వెళ్ళే పరిస్థితి వచ్చింది వీళ్ళకి. ఆ ఇరిగిపోయిన ముక్కల మీద ప్రయాణం చేశారు వీళ్ళు, ఓడ రెక్కల మీద ప్రయాణం చేశారంట. అందరూ ఒక దరికే. సముద్రంలో ఇది సాధ్యమేనా? ఈ జీవితం అనే సముద్రంలో సాధ్యమేనా? సాధ్యమే. ఎంత ముక్కలైపోయి విరిగిపోయినా, ఎంతమందిని జీవితాన్ని విరిచేసినా, తుఫాన్ లాగా సమస్యలు రేగి 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 నీ మీద పడినా, అలల చేత సంవత్సరాలుగా నువ్వు కొట్టబడుతూ ఉన్నా, బ్రతుకుతాము, బయటికి వస్తాము, దరి కనిపిస్తుంది, మరలా తిరిగి చెదిరిపోయిన పరిస్థితులన్నీ కట్టబడతాయి అని ఎక్కడా నీకు ఆశ లేకపోయినా, దేవుడు ఫైనల్గా నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఒక్కసారి దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకో.